లోక్‌సభలో ఒక బిల్లు ప్రవేశపెడితే, అది 5 ఏళ్లలో అమల్లోకి రావాలి. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అంటే అది దాని మీద చర్చ జరగాల, తీర్మానం జరిగిపోవాలి. ఒకవేళ జరగకపోతే అది మురిగిపోయినట్టే. 5 ఏళ్ళు అయిపోయేటప్పటికి కొత్త పార్లమెంట్ వస్తది, కొత్త లోక్‌సభ వస్తది. ఈలోపు పెట్టిన బిల్లులు మురిగిపోయినట్టే. అదే రాజ్యసభ అనేటప్పటికి అది శాశ్వత సభ. అది మురిగిపోవడం ఉండదు. రాజ్యసభ క్లోజ్ ఉండదు. అది నిరంతర సభ. కాబట్టి ఆ సభలో పెట్టే బిల్లు గనక రిజెక్ట్ అవ్వాలి. లేదంటే అంటే వీగిపోవాలి. లేదా ఆచరణలోకి రావాలి. అలా కాకుండా దాని మీద చర్చ జరగకుండా ఉంటే ఎన్నేళ్ళైనా అట్లాగే ఉంటది. 1992లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఓ బిల్లు తీసుకొచ్చారు. జనాభా ఏదైతే అప్పుడు ఏది 79th అమెండ్మెంట్ రాజ్యాంగానికి 72వ సవరణ. ఏంటి అది అంటే జనాభా నియంత్రణ బిల్లు. చిన్న కుటుంబాలు మాత్రమే ఉండాలి. ఇద్దరికి మించి పిల్లల్ని కనకూడదు. అలాగే ఇళ్ళు కూడా చిన్నవిగానే ఉండాలి వాళ్ళు అన్నటువంటిది అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అనర్హులని. ఆ రోజున జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆయన ఆ బిల్లు తీసుకొచ్చారు. కానీ బీజేపీ ఆనాడు అబ్జెక్ట్ చేయబట్టి అది అక్కడే ఆగిపోయింది. దానికి 2/3 మెజార్టీ లేదు పివి నరసింహారావు. అందువల్ల ఆగిపోయింది. ఇప్పుడు మొత్తం రాజ్యసభలో 19 బిల్లులు పెండింగ్‌లో ఉంటే ఇదే అతిపెద్ద, అతి లాంగ్ పెండింగ్ బిల్లు. 1992, 2002, 2012, ఇప్పుడు 2022 అంటే 33 ఏళ్ల పైన ఉన్నటువంటి బిల్లు. ఇప్పుడు దాన్ని రిజెక్ట్ చెయ్యాలా? లేకపోతే గనక అమలు చేయాలా? అమలు చేయడానికి ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే జనాభా తరుగుదల కంట్రోల్ చేయడం వల్ల దేశానికి ఎట్లాంటి ప్రాబ్లమ్ వచ్చింది ఇప్పుడు అర్థమైంది. అలాగని వదిలిపెడితే గనక ఆ బిల్లుని రిజెక్ట్ చేద్దామంటేనేమో రాజ్యసభ ప్రభుత్వం పెట్టిన బిల్లు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వం బిల్లుని వీళ్ళు ఉపసంహరించుకుంటున్నట్టు చేయాలి. అదేమైనా చేస్తారని చూడాలి.